మాట్లాడుతున్నారు. నేను కాస్త విజయ పాత్ర కూడా తీసుకుంటున్నాను. మరి జగన్మోహన్ రెడ్డి గారికి 151 సీట్లు ఇస్తే ముసలోడు 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 అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి భయం మీకెందుకు పట్టింది? అసలు చంద్రబాబు నాయుడు నామస్మరణం లేకుండా లేదా పవన్ కళ్యాణ్ గారి నామస్మరణం లేకుండా మీరు ఏనాడైనా పరిపాలన చేశారా? మీరు పసిపిల్లల దగ్గరికి వెళ్ళి చెప్పింది ఏంటి? పవన్ కళ్యాణ్ గారికి ఎంతమంది భార్యలు ఉన్నారో చెప్పారు. మీరు వేదికల మీద పేపర్లు దించారు, టీవీలు చూడొద్దు అన్నారు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు భయపడ్డా సంతోషపడ్డా? ఇప్పుడు అంబటి రాంబాబు గారు కూడా రెడ్ బుక్ చూస్తే కుక్క కూడా భయపడతాను అంటున్నాడు. మన విజయసాయి రెడ్డి గారు ఆ మాట అన్నాడు. నేను రేపు పొద్దున అధికారంలో రాగానే చంద్రబాబు నాయుడు గారు బతుకుంటే ఆయన్ని జైల్లో వేస్తామన్నాడు. తీరా ఆయనే రాజీనామా చేసేసి వ్యవసాయం చేసుకుంటున్నాను పోయాడు. రేపు అంబటి రాంబాబు గారు కూడా ఏనా రాజీనామా చేసి వెళ్ళిపోతాడు. ఇప్పుడు అసలు మన పార్టీ ఎలా ఉంది, మన పార్టీలో నాయకులు ఎందుకు పోతున్నారు, ఎలా పోతున్నారు, మీరు పశ్చాత్తాపం ప్రకటించుకోవాలి శేఖర్ రెడ్డి గారు.